నోట్లు ఉత్సవయ్యా ఏముండి లంచి కొడుకు ఇస్తలేడు పైసలు వీళ్ళ దినాలు దింపుడు వెళ్ళం గాను అప్పుడేమో 4 సార్లు తిరిగి నా కొంపల కాడికి వచ్చి ఇప్పుడు వాళ్ళ కొంపాసుడు తిరుగుతూ ఇంట్లో దాక్కుంటారు దొంగ ముండలు వీళ్ళ నోళ్ళు ఉత్సవస్తే కాగబెట్టి మసలు పెట్టిపోయా ఎటు చేసి పొద్దుగారు పైసలు వసూలు చేసుకుని పోతా ఉన్నారా లేరా కొంపల పైసలు ఇవ్వండి ఇవ్వరు జాడలేదు పత్తలేదు పెళ్ళని చీర కొనియాలని పైసలు ఎడుకొని వచ్చిన మళ్ళీ ఏ శాతం అయితే అరే నీకు అక్క జర వెళ్తలేవు అక్క ఇత్తపాటు రా చీపురు పట్టి ఊరుతాను సిగ్గు అనిపిస్తలేదు నీకు నా పెళ్ళని జ్వరం వచ్చింది అక్క ఇత్తది అక్క రేపు ఇత్తది అక్క 2 రోజులు అక్క పరిస్థితి మంచిది 2 రోజులు చూడక్క 2 రోజులు ఆగక్క పెళ్ళని జ్వరం వచ్చింది అక్క సంబంధం లేదు పైసలు లేపో మొక్కి సీపరాడుకొని ముఖం ఇంకా దూడుతా మొక్కి సీపరాడుకొని ముఖం ఇంకా దూడుతా కాపాడండి ఫేస్ టు ఫేస్ తీసుకునేటప్పుడు 100 చెప్తాం అక్క నీకు ఇద్దాం సరిగా నా పిల్లలకి రక్త కణాలు తక్కువైనాయటో నీ పిల్లలకి రక్త కణాలు ఎక్కువైతే నాకేంద్రా నా పైసలు నాకు వారైపోతే నీ రక్తం తాగుతా నోట్లు ఉచ్చవస్తే నీ నోట్ల సార్వోయా నకరాలు ఎత్తాను అరప్పుడు అడకచ్చుకున్నప్పుడు తెలివి లేదా అరగిట్లు ఇవ్వాలని నీ అవ్వ ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నానే పైసలు నా పాలు ఉంటాను ఏం చేసుకుంటూ వేసుకోపో నోట్ల సార్వాన్ని పెట్టి అవును చూస్తావు నువ్వు నాశనం కాదు నువ్వు బూర్ది కాదు నీ కాలు పడిపోను నువ్వు ఎందుకు అడకచ్చుకున్నారా నా పైసలు పైసలు నువ్వు ఎత్తి కూర్చో రాపో ఇక ఈయన కూర్చుంటా పో రాపో పైపు చూస్తుందిగా ఇంతగా నీ నోట్లో రాలొచ్చింది పోయా నువ్వు ఇంట్లో వెళ్ళాలా వాడుకావు పెళ్ళాన్ని ఇంట్లో వాళ్ళు జీవితాలు వచ్చి మాట్లాడుతున్నాను ఆడవాళ్ళక పెళ్ళాన్ని తెల్లరా నీకు తెల్లరా పైసలకు వచ్చినప్పుడు దాన్ని ఇంట్లో నోటిన పైసలు కానీ ఇక్కడ ఆడవాళ్ళకి ఎత్తన పని నీ ఆడవక నోటిన ఉత్సా అడకచ్చుకున్న తెలియట్రా ఇప్పుడు లెవ్వు పో గివ్వు పో అరే అని మాట్లాడతాను నీ తండ్రి బోనిగా లేరుగా సరే తరలే నీ అయ్యకున్నా లేరుగా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది అక్క నీ దండం పెడతానే గంతగా తిట్టకే నీ బాంచనే నీ దండం పెడతాను రేపిత్తది నీ దండం పెడతా రేపిత్తది ఏదో తప్పిదారా అన్నక్క ఏదో అన్నది నీ దండం పెడతా రేపిత్తది ఏదో అన్న నా పిల్లానికి జ్వరం వచ్చిందని ఆవేశం కొద్దాననే బాగా ఎత్తలేదు మంచాలకి వెళ్ళి ఎత్తలేదు నేను ఎటా చావాలని ఆ మాట ఈ మాట నీవి తీసి నాకు ఏమనుకోకే అక్క నువ్వు మంచిదాన్ని కానీ తప్పైంది అక్క నీ దండం పెడతానే 1 గంట టైం అక్క నీకు తీసుకొచ్చి ఇస్తనే పైసలు తెచ్చేయాలనుకో బిడ్డ పక్క బట్టలు తెచ్చుకొని ఇక్కడనే పక్కేసుకొని అంట గంట వరకు అత్తా ఈ బడకావు ఏం చేస్తాడు కర్రె బడకావు రానింటికి పోయేస్తా వీడాడో విషయంలో పండు మిర్చి పడతావు పైసలు ఎట్లా వెళ్తాను మరి ఎట్లా వెళ్ళాలరా పైసలు అడకచ్చుకున్నావు ఇవన్నీ జాడలేదు రేపిస్తా అక్క అన్నావు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందిరా నా పిల్లలు లేచిపోయి నా బాధ నీ ఉంటే నువ్వే పైసలు నీ పిల్లలు లేచిపోతే నేనేం చేయాలరా నువ్వు మంచి కాల్చుకున్నావు ఆడుకోవాలి ఏమన్నా పట్టుకొని మీకింది వేసేసాడు బాగా వేసేసాడు ఏందక్క మాటలు మంచిగా రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడాలా నీకేంద్ర మర్యాద చని నోట్నా ఉచ్చంత వస్తే సారంత వస్తే కోటర్లేక 2 రోజులు బాధపడతానా ఆ పని చేయి లోపల గౌరవ తీసుకొచ్చుకుంటా తెచ్చుకోపో పోతా పో తెచ్చుకోపోరా పో పోరా తెచ్చుకో దాని కూడా సిద్ధంగా ఉన్నా పో కొంత పో అడే ఇప్పుడు నాకు పోయని కాచి వేద నువ్వు పోయని కాచి నా పైసలు కట్టుకున్నప్పుడు వెళ్ళాలి రారా అంచు నేను కాళ్ళు నొక్కుతనే అంటివి నీ బాంజే కాల్ మత్తనలే పైసలు ఏరా పైసలు కట్టొచ్చినాడు మరి నేను నీకి అచ్చి ఇచ్చింది జబెట్టినా జబెట్లే నీ మెత్తుకుడి మరి అచ్చి మాట్లాడతాను నీ దొంగరొట్లా ఉత్త ఉడతలు పెట్టమొక పాడతావు నాకు వెళ్ళేదా పాగం పైసలు నా పెళ్ళం బాగా బాగా నీకు తెల్లారి తీసుకొచ్చిద్దును నా పెళ్ళం
తిను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నువ్వు సంపాదించి పెడితే ముళ్ళలన్నీ ఎత్తుకొని పోయింది అది. మరి ఏం చేయాలి అక్క? దానవ్వ గారు సొమ్మది కట్టుకొని పోయింది. దానవ్వ గారు సొమ్మది పట్టుకుని నువ్వేం చేస్తాను పీకుడు పని? నేనేం చేస్తే చేసింది నాకే సరిపోలేదు. దానికే రోజు పోసినాక పోకపోతే అది ఇన్న పంట ఆదరా, అది మంచి పని చేసింది పోయి. రోజు పోసినాక పోకపోతే అది ఇన్న పంట ఆదరా, అది మంచి పని చేసింది పోయి. నేనుకున్నా నాకు అడుపుకోదు గానే, నేనుకున్నా నాకు అడుపుకోదు గానే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నీ నోట్లో ఉల్లుసి కానీ ఉచ్చవయ్యా, ఎందుకు బతుకున్నారా చెడపైన బతుకు? నీ బతుకుల సార్వయ్యా దొంగ పడపేట పోయినవేమరా? ఇక్కడ చీపిరి నానేసి ముఖం మీద ఉడతా పైసలు ఇవ్వకపోతే అప్పటి వరకు నాకు ఇక్కడ కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతాను కదరా నీకు? ఏమనిపిస్తలేదురా? సిగ్గు లేదా మానం లేదురా నీకు? నీ పుట్టువాడు పాడవాడా మళ్ళీ చూస్తానేంట ముఖం మీద ఉడతా ఉత్తర నానేసి చీపిరి ఉచ్చుకు కూడా కాదు. పైసలు వారేపోతే మంచుకున్నది. అవునా అక్క? ఇవర్రా కన్నా చూసినావా ఉల్లుసి కదా వాడే అది ఆగుతాడా ఇప్పుడు వారు పైసలు పట్టరాలి అనుకో బిడ్డ, దానికి పోగులు పెట్టుదాలని చెప్తా. ఇదే నాకు కొత్త కాదు, బొచ్చడు పడ్డ. ఎంత పడ్డా మనం తోపే. ఎంత మంది నుంచి చెప్పు తప్ప చీపు తప్పలు పడ్డావు, అందరిని చూసిన నన్ను చూడలే. రేపో నువ్వు ఇప్పుడు ఇచ్చాక నేను పోనే పోరు ఈ నుంచి గోస్ వచ్చినాయి అనే పైసలు ఇచ్చా ఇక్కడ అడుగు బయట పెట్టేదే లేదు. పిత్త పోక రేపు లేదు అడుగు రేపో. ఏం చేస్తా తావదామని మా అత్తమ్మ పెట్టిన డ్రెస్సింగ్ టేబుల్ అమ్ముకున్నా. ఆ పైసలు ఇప్పుడు నీకు ఇవ్వాలి తద్దాన్ని. అప్పుడు తెచ్చుకున్నప్పుడు తెలియలే ఇంకా కర్వ ఎప్పుడు ఇస్తారా? ఇస్తా పో 2-3 రోజుల తర్వాత. ఇప్పుడే కావాలి అన్ని. మరి మాడేది ఉంటావా? నీ భూమి మీద ఉంటుంది అక్కడ. మాడేది రావడానికి అదే చీపు కట్టేసి మారేసి చంపుతా. ఓ సంపురాము ఇలాంటి బొచ్చడి తిన్నాం మేము. ఇవరా చెప్పింది నవ్వాలి. మంట పెడతానా? మంట పెడతానా? నువ్వు పొయ్యిల మంట పెడతామని నా మంట ఎవరు చూడాలి చెల్లె? నువ్వు పొయ్యిల మంట పెడతామని నా మంట ఎవరు చూడాలి చెల్లె? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ మంటనా? నీకేడ మండుతుంది? నా కడుపులో మండుతుంది. పైసలు అడకచ్చుకున్నావు ఇయ్యవా అని చెల్లె? గట్లిట్లా మండుతుంది. పైసలు ఎక్కడి? పైసలు ఎక్కడి అంటున్నావా? అడకచ్చుకున్నప్పుడు తెలియలే, తిన్నప్పుడు నేను ఆదికి రాలే, ఏరిగినప్పుడు నేను ఆదికి రాలే. నీ దగ్గర పైసలు అడకొచ్చిందా నేను? గుర్తు వేసుకో. నీ దగ్గర ఎప్పుడు అడకొచ్చింది? నేనేమో పండుగ అడకొచ్చినవే. పండుగనా? మొన్న దసరా పండుగనా సంక్రాంతి పండుగ? సంక్రాంతి పండుగ అడకొచ్చినవే. ఏనే అడకరాలే? ఎవరు పైసలు అవి తీసుకున్నారా? నన్ను అడుగుతాను వచ్చి. నువ్వే వచ్చినావు నా ఇంటికి పైసలు ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు. ఇది ఎక్కడ పాపమే? పాపం పాడవాడు. ఏం పాపం లేదు పీపం లేదు. నాడు వీడికి ఎవరి ఇంటికి వచ్చి గొలు పెడతాను. నువ్వు పైసలు ఎవరు తీసుకున్నారు? పైసలు నీకు ఇచ్చిన మళ్ళా పైసలు ఎక్కడ మాట్లాడుతున్నావు? పైసలు ఇచ్చావా? ఏంది నువ్వు ఊకుంటే బాగా చేస్తాను మాట్లాడుతాను బాగా ఏంది మెత్త మాట్లాడేది? పైసలు ఇవ్వకపోతే చెప్తా. గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ పిలిపిస్తాను. అక్కడ చెప్తావా నువ్వు? సంగతి చెప్తా. నువ్వు బాగా మాట్లాడతాను. బక్క మొఖం నాన్న ఊర విసుకంతా లేవు కానీ నా మీద చెయ్యొస్తావా అని నీ సంగతో చూస్తా. ఎగురు బిడ్డ ఎగురు. పైసలు ఎడికెళ్ళొస్తాయో చూస్తా. నీ అబ్బా దీనిలో గ్యాస్ వచ్చుడు కాదు. బక్కల మీద పోయాలి. ఇదేడా పాడైందో. అవునే బుజ్జి, మొన్నదాకా నీకు పానమే మంచిగా లేకపోయా. నేను ఎవరైనా వటకా చిక్కిపిత పో కొంచెం బండుకపోయి.
తీ బావా, నువ్వు కష్టపడతా అంటే నేను చూస్తానా? ఏంగా నేను కూడా ఇంత సహాయపడుతుంది. మొన్నటిదాకానే నీ పానం మంచిగా లేకపోతే బొచ్చలు అప్పు తీసుకొచ్చి పెట్టినా, మళ్ళీ నువ్వు మంచాలో పడితే మళ్ళీ ఎవరు తీసుకురావన్నే? ఓహో, నీ బాధ తప్పు గురించా? నా గురించి ఏమో అనుకున్నా. నా బాధ నీకేం ఎరకనే, మొన్న లచ్చ వచ్చింది పైసల కోసం, ఉత్సాహ సాడు పోసిపోయింది. నువ్వు మళ్ళా మంచాలు పడితే ఎట్లనే? పోయి ఇంట్లో వండుకోపో. సంపాదించడి అని ఎడబెడతాన్నావు, అప్పు కట్టుకోవాలని తెలియదా మరి? గోసులో పెట్టుకున్నా, మరో నీకే కానీ హాస్పిటల్ పొన్న పెట్టింది. నువ్వు కాంక పెట్టినావు నాకు. లచ్చత్తాందే మళ్ళా తిడుతుంది అది. నువ్వేదైనా సామాన్ చెప్పు పంపు, నేను ఇంట్లో నా లేడా అని చెప్పు. అన్ని నా మీద తెచ్చి పాడేస్తావు, మా చేసినవుతి అన్ని సక్కదాను. నీ మూడేటి వేయండి ఒకసారి విలువ. ఎందుకక్క? 2 రోజులకి ఇస్తా అన్న పైసలు వరకు ఇవ్వలే, పొద్దుకి ఇస్తా పో అన్నాడు, మళ్ళీ వరకు ఇయ్యలేదు. ఇస్తారా ఇయ్యారా అసలు? అయ్యో ఇస్తాం అక్క, ఇయ్యపోతే ఎటు పోతాం? ఎన్ని రోజులు ఇట్లా బతులాడతారు? ఇదే పని అయ్యా, నాకు ఖర్చులు పోవడం రాయబారం. ఇస్తాం ఇస్తాం అక్క, ఇస్తాం మా ఇస్తాం. ఎన్నడు ఇస్తారు? ఇంకా ఇస్తాం ఇస్తాం అన్నా కానీ ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు, ముళ్ళ కట్టింది లేదు. అచ్చటి ఉన్నాయి అక్క పైసలు, వచ్చినాక అవి నీకే ఇస్తాంతి అచ్చుడితోటి. నీ మోహన్కి ఎన్ని తిట్టినా ఇజ్జత్ మానలేదు, భూమి మీద లేని మాటలు అన్ని తిట్టినా ఇంకా కూడా ఇజ్జత్ వస్తలేదు, మానం వస్తలేదు. నాకు తిట్టడానికి నోరు వస్తలేదు. అయ్యో అక్క, నా మొగన్నేమో కూరల కళ్యాణం తీసి పారేసినట్టే వారే పడుతుంది ఏందక్క? నా మొగన్నేమో కూరల కళ్యాణం తీసి పారేసినట్టే వారే పడుతుంది ఏందక్క? నా పైసలు నాకు పారేసినాక మీ ఇంటికి ఊకెందుకు వస్తా? అంత రేషం ఉంటే పారేగిరి పైసలు, ఉప్పు కచ్చిన పప్పు కచ్చిన మీ ఇంటికి ఆగక్కంటే ఎన్ని రోజులు ఆగాలి? సరే మా ఆయన వచ్చినాక చెప్తుంది నీ పైసలు నీకు ఇవ్వని. నీ మోడు ఇంట్లోనే ఉంటాడు, పిలువు వన్ని. ఇంట్లో ఏం చేస్తానవరా? లేడక్క, పనికాడికేండు. పనికాడికి కూడా వెళ్ళి పెడతా, నా పైసలు నాకు వచ్చినాక ఇడిచిపెట్టేదే లేదు. లేడక్క, నీతో అవ్వద్దని చెప్తే నాకేం వస్తుంది అక్క? ఎన్నడుకున్నా నీ పైసలు నీకు ఇచ్చేదే కదా అక్క. అయినా వాడేడ తప్పించుకుంటాడు కానీ ఇలా పొద్దుగాల పైసలు తెచ్చిస్తా అన్నాడు. వాడు తెచ్చేయలేదు, పొద్దుగాల బట్టలు చదువుకొని వచ్చి మీతోనే ఉంటా. నేను చెప్పు వానికి, చెప్పలే అనుకో మంచిగా ఉండదు. ఓ నల్లగొక్కపోవడం మావేందుకంట్రా? పోయిందానే అమ్మా, వర్షం కొట్టి తెలిసినట్టు అయిపోయింది కానీ ఊరా తిట్టేది నీకు కనబడితే. నువ్వు ఏమంటే ఆలీలతోటి మాటలు వాడాలి సత్తాంది. ఆడదా లెక్కలు ఇంట్లో వండుడు కాదు, నువ్వు ఇంట్లో వండిన మాటలు వాడిపించుడు కాదు. ఆగరాదే తెత్తగాని ఎక్కడన్నా అది ఇంత తిట్టింది, నువ్వు ఇంత తిడతావా? నేను నా సౌకర్యం తెచ్చుకున్నా, నీ రోగానికి పెడితే కాదే. ఓ మావైనది నా రోగం పాడుగా, నువ్వు అంటే రోగం ఆ అంటే రోగం. ఇంకోసారి అప్పులో ఇంటికంతా మంచిగా ఉండదు, దాని పైసలు దానికి కట్టు. మాగడతా తీరాదే, దాని పైసలు తెరిపినాకనే లెక్క. ముందు తెరిపినాక మాట్లాడు, ఇంకోసారి ఇంకో దేవత నా ఇంటికి రావద్దు. మా తెరుపుదా కండి కొట్టిదాని దగ్గర కన్నా పోయేస్తా పైసలకు. మొన్న ఇస్తా అన్నది ఇవరో జాలేదు పత్తలేదు, మరి ఉన్నదో లేదో. అక్క ఒక 10,000 ఉంటాయవా? నేను మళ్ళీ ఇస్తా. ఏడున్నాయి తమ్మి నా దగ్గర, ఇచ్చిన వాళ్ళు అంత ఇచ్చిరు కానీ నువ్వు ఇస్తావని ఆశపడి అన్న నీకు. అయ్యో అక్క గట్ల మాట్లాడుతుంది, నా మీద నమ్మకం లేదు, నీకు మళ్ళీ ఇస్తానే. వాళ్ళు కూడా గట్లా అంటేనే ఇచ్చిన తమ్మి, వాళ్ళు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు. అయ్యో అక్క, వాళ్ళు నేను ఒకటే నానే, నాకు ఎల్లుండి వచ్చే పైసలు ఉన్నాయి, అవి వచ్చుడుతో నీకు ఇస్తా. ఏమో తమ్మి, ఇంట్లో నమ్మస్తాయి, బయట నమ్మస్తట్లేదు. అయ్యో అక్క గట్ల అనేకి బండి కిసి కట్టానే, లేకపోతే వచ్చి బండి గుంజుకోదరాట. ఏమో చూస్తా, రేపైతే రా మరి ఇంటికి. సరే అక్క, అడగైతే మర్చిపోకు. మర్చిపోను, ఆజ్జాయి మరి. సరే అక్క. సరే తమ్మి. నీకేం తెంపుతావు కానీ పూలు పంచాయతీ పెడతా అన్నావు, ఏమైంది? నీ బావ చెప్తాండి బల్లిగొండగాడు ఏడివాడు, నీ బావ చెప్తాండి బల్లిగొండగాడు ఏడివాడు. ఇగో మంచిగా రాని మాటలు నన్నేమన్నా నూకుంటా కానీ మా బావనేమన్నా అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తానా. పోయి ఒడుచుకొస్తాను, దీనికి పైసలు తీసుకున్నప్పుడు తెలియలేదా? ఏంటి తెలుసది? ఏంటి తెలుస్తుంది? నీ మొగన్ని అనద్దు అంటావు, మరి పైసలు ఇచ్చే తెలివి లేదా? చెప్పుకోవా నీ మొగనికి? నీ పైసలు నీకు వారెత్తాయి, మరి పారెత్తారా దానివి? మాదొత్తది ఉన్నదెక్కింతగా నీ తాగుతలేదు. నీకన్నా మంచుకున్నా పైసలు అడిగితే కోపానికి వస్తారు, తెచ్చుకోగా తెలియదా? తినంగా తెలియదా? ఎగవాడు కొట్టినప్పుడు తెలియదా? అప్పుడు ఉరకత్తి కదా బాగా కొట్టడానికి. నీ ముఖం పాడవాడా? ఏమోతాను గుడ్డి కుక్క గులిగినట్టు గులుగుతాను. ఇగో నీ పైసలు గుడ్డి కుక్క గులిగినట్టు గులుగుతానంటే ఏమన్నట్టే నువ్వు? మాటలు ఎందుకు ఇష్టపడతాను? నీ పైసలు నీకు వారేసి ఎక్కువ
మంచుకుంటది. ఏ పోవే పొట్టిదానా నీతో కాదు, నీ పైసలు నీకు ముట్టినాయా? గిట్ట గిట్ట నీ పైసలు నీకు ముట్టినాయా? ముట్టినాయి. ఏ కాదు, నీకు ఇంకోటి ఇచ్చేది ఉంది. ఏతో మిత్తిస్తావా? మిత్తే ఇస్తా. ఏ ఇస్తా, ఇక్కడనే ఉన్నాయి. సరిపోతాయా? ఇంకేమన్నా చక్కెర పెట్టి ఇట్లా ఇవ్వంటావా? చక్కెర పెట్టద్దు, మిత్తాద్దు అసలు అది. ఇట్లమ్మా ఇంకోసారి ఎవరికన్నా మిత్తిలు గిత్తిలు అని ఎగరు అనుకో, ఆయనతో పక్క బొక్కలు చాపేస్తా బిడ్డ. పైసలు ఎవరికి ఇవ్వద్దు, ఎవరితో దెబ్బలు పడద్దు. ఫోటో తెప్పించింది కానీ ఎక్సర్ తీపించుకోమని ఇచ్చినట్టు అయింది. ఎవరు జోలిపోవద్దు. ఎవడు వచ్చిన పైసలు ఆడి వచ్చిన మూడు వచ్చిన రూపాయి లేదని చెప్పాలి. అబ్బో చూస్తా ఇంతే ఉన్నాయి కానీ పొచ్చి ఎయిరేడుకొచ్చింది దీని కళ్ళు మండ. అబ్బా ఆడికి అన్నారు కళ్ళు మిత్తిలకి ఇయ్యకే అంటే నేను ఇంట్లో ఉంటే ఏం చేస్తే పిల్లలు చేస్తాయి అని ఇచ్చి కాలపడ్డా. నేను కళ్ళు మండ ఎటు పడితే అంటే వచ్చింది. కర్మర్ కన్నా పోయి ఎక్సర్ తీపించుకుంటా. అక్క ఏమైంది మునుగుతున్నావు? ఏంది తమ్మి గదే నిన్న పైసలు వస్తే తెల్లారి ఇంట్లో ఇస్తాను అక్క. పైసలు పాడబడా నిన్న అన్నం పెడతా. పైసలు ఇచ్చిరాదు, నీ ఇంటి చుట్టూ తిరుగురాదురా అక్క. గట్లనేకే నేను నీ మీద నమ్మకం పోతే వచ్చింది. నా ఇదేమో నమ్మకం పెట్టుకున్నావురా నాయన. నీ నాగరి ఇక్కడనే ఇంకా 10 వేలు నాకే హాస్పిటల్ పోతా. అక్క నువ్వు పైసలు లేదనుకో ఆడ వచ్చిన బండి పుంజుకోపోతాడే ఫైనాన్స్ వాడు. వాడు పుంజుకుపోతే నేనేం చేయాలరా? నాగరి లేవు. అక్క నీ పైసలు నీకు పూలలో పెట్టి ఒక 1 రోజులు ఇస్తానే. పోని బాధ్యత పూల పెడతానే నాకు కొంప ముంచిరా. నేను నాకు ఇచ్చిరాదు, నేను దెబ్బల వాడు రాదు. అక్క నేను నీ మీద నమ్మకం తెచ్చినాయి. నువ్వు పైసలు అనుకో నా బతుకు బస్ స్టాండ్ అయ్యా. అద్దు నీకు పైసలు ఇచ్చిరాదు, నీకు కంట అవడద్దురా. నీకు అన్నం పెడతారా, నీ కాళ్ళు మొక్కుతారా తమ్మి. అక్క ప్లీజే. ఈయన తట్లేడు, ఎట్లా ఏడుకోవాలి పైసలకు. సరే తమ్మి నేను ఈ కర్మార్ దాకా దాగాను పోయి వచ్చినాక అప్పటికి ఇత్త పోరా. మర్చిపోక మరి. మర్చిపోను, నేను నీ మీద నమ్మకం ఉన్నా. ఇత్త పోతామే. వీళ్ళు ఏమన్నా నా చుట్టూ తిరుగుతారు పైసలు పైసలు అని. పైసలు ఏడ తెచ్చి ఇవ్వాలి నేను. ఆ పొట్టి దానికి ఇస్తున్నావు అట్లా చేసింది. ఈ సీన్ కాని పాడుకోకి ఇస్తున్నావు ఇట్లా చేసిండు. ఇచ్చి ఇళ్ళ చుట్టూ తిరిగి తిరిగి ఆటకు వస్తుంది. ఏం చేయాలి అని అంటే పైసలు ఇచ్చుడు మిత్తులకి ఇచ్చుడు అని పేరు వేయను నేను. ఈ పోరని కన్నిద్దాం పాపం ఇచ్చేటట్టున్నాడు. ముఖం ఇచ్చే పాపం అనిపిస్తాడు. పోరాడు పాపం ఊకే బతులాడతాడు. ఎప్పుడు తెచ్చాను తెచ్చాను ఇస్తా. నేను ఇంక కర్మ దాకా పోయేస్తా. అబ్బో శాతం అయితే లేదా తీసుకొచ్చి పడతా. దీని కళ్ళు మంట ఈ కనగ వచ్చింది ఎగిరి